హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్‌డిఓ సంస్థ నుంచి అధికారికంగా మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి మీకు సొంత జిల్లాలో జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. మిమ్మల్ని డైరెక్ట్‌గా సర్టిఫికేట్స్ చూసి ఈ యొక్క వేకెన్సీకి అయితే ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నెలకు మీకు 37,000తో పాటుగా మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వాళ్ళే ఇస్తారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి ఏపీ, తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మనకిది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్‌డిఓ ఆర్గనైజేషన్ నుంచి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఎవరు అప్లికే చేసుకోవచ్చని చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మిమ్మల్ని డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ యొక్క జాబ్స్‌కి ఎంపిక చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వెన్యూ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంకి సంబంధించినటువంటి లొకేషన్‌లలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీని ఇక్కడ వెన్యూ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లొకేషన్‌కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నెలలో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 20 వరకు మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. మీకు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్‌ని వెరిఫికేషన్ చేసి ఈ యొక్క జాబ్స్‌కి ఎంపిక చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఈ యొక్క నోటిఫికేషన్‌లో థర్డ్ పేజ్‌లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫామ్‌ని అనేది మీరు ఫిల్ చేసేసి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అంతా కూడా సింపుల్‌గానే ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఈజీగా అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌కి సంబంధించిన పీడీఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్‌డిఓ సంస్థకి సంబంధించి విశాఖపట్నం అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి విశాఖపట్నంలో ఈ యొక్క యూనిట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకైతే మన హైదరాబాద్‌లో అయితే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్‌మెంట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 37,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. అలాగే మీకు హౌస్ రెంట్ కూడా అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం ఏమో 28 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ వైస్‌గా కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వారైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే ఓన్లీ మీరు రూ. 10 మాత్రమే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ రూ. 10 కూడా ఎందుకంటే మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో ఓసీ అభ్యర్థులు మాత్రమే పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఈ యొక్క డైరెక్ట్ ఎన్ఎస్టీఎల్‌కి సంబంధించి పేపాల్ విశాఖపట్నం అని చెప్పేసి ఈ యొక్క పేరు మీద బ్యాంక్ అకౌంట్‌లో డీటెయిల్ తీయాలండి. ఫ్రెండ్స్, ఇండియన్ పోస్టల్ రూపంలో ఆ యొక్క రూ. 10కి సంబంధించి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీ యొక్క రిసిప్ట్ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క రిసిప్ట్ చూపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళకు ఒక చిన్న టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అది కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌కి సంబంధించి చిన్న టెస్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా ఎక్కువ మంది అభ్యర్థులు వస్తేనే పెడతారట. లేకుంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే చేస్తారట. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్‌లకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కి సంబంధించి వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో మనకి మెకానికల్, ఎలక్ట్రీషియన్స్, నావల్ ఆర్కిటెక్చర్స్, ఏరోస్పేస్ లేదా సీఎఫ్‌డి, కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి ఇక్కడ మనకి ఈ యొక్క